మై డియర్ ఎన్ఎంఎంఎస్ విద్యార్థులకు శుభములు. గత 3 నెలల నుంచి మీరు చాలా చక్కగా కష్టపడి చదువున్నారు. దానికి సంబంధిత ఉపాధ్యాయులు మీకు ఎంతో సహాయం చేశారు. అయితే ఇప్పుడు ఎగ్జామినేషన్ రాసే సమయం దగ్గరకు వచ్చింది. కేవలము 2 రోజులు మాత్రమే ఉన్నది, ఫ్రైడే అండ్ సాటర్డే. మీరు ఆదివారం ఎగ్జామినేషన్ రాయబోతున్నారు. అంటే 24/11/2024న మీ సెంటర్స్కి వెళ్ళి ఎగ్జామినేషన్ రాయబోతున్నారు. పరీక్షా సమయం మీకు తెలుసు కదా. పరీక్షా సమయము ఉదయం 9:30 నుండి 12:30 వరకు. అంటే 3 గంటలు మీరు పరీక్ష వ్రాయవలసి ఉంటుంది అతి జాగ్రత్తగా. ఎందుకంటే ఈ పరీక్షలో మీరు మెరిట్లో కొట్టారంటే మీకు స్కాలర్షిప్ వస్తుంది +2 వరకు. కాబట్టి పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది. దానికి తగినట్టుగా మీరు చదువుకుంటారని నేను అనుకుంటున్నాను. అయితే ఈ 3 నెలలు మనం ప్రిపేర్ అయింది ఒక ఎత్తు అయితే, ఎగ్జామినేషన్కి వెళ్ళడం, ఎగ్జామినేషన్ సెంటర్ చేరుకోవడం, ఎగ్జామినేషన్ హాల్లో మనము జాగ్రత్తలు పాటించడం అనేది మరొక ఎత్తు. ఇవి 2 కోయిన్సైడ్ అయితేనే మీకు విజయం ప్రాప్తించగలదు. నేను మీ కొరకు ఒక 14 జాగ్రత్తలను రూపొందించాను. అవి ఒక్కొక్కటి చూద్దాం. మీరు జాగ్రత్తగా ఈ యొక్క జాగ్రత్తలన్నింటినీ మనసులో పెట్టుకొని మీరు ఎగ్జామినేషన్ మంచిగా రాయగలరు. ఫస్ట్ వన్, మొదటగా మీరు మీ హాల్ టికెట్లో పొందుపరిచిన మీ పరీక్షా కేంద్రాన్ని ఒకసారి మనసులోకి తెచ్చుకోండి. ఆ పరీక్షా కేంద్రం, హాల్ టికెట్లో ఉన్న పరీక్షా కేంద్రాన్ని శనివారం నాడు మీరు తప్పనిసరిగా మీ తల్లిదండ్రులు లేకపోతే మీతో పాటు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ముందు రోజే పోయి ఆ యొక్క పరీక్షా కేంద్రాన్ని సందర్శించాలి. ఎందుకంటే అదే మనం ఆదివారం రోజునే హడావుడిగా పోవడం, ఆ తర్వాత కొంతమందికి ప్లేస్ దొరకకపోవడం, ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏంటంటే గాబరా పడి నేర్చుకునేదంతా, ఈ 3 నెలలు కష్టపడి నేర్చుకునేదంతా మర్చిపోతాం ఆ టెన్షన్లో. అటువంటి టెన్షన్ లేకుండా ఉండేదానికి శనివారం నాడు మీ తల్లిదండ్రులు కానీ, లేని పరిస్థితుల్లో మీ బాబాయ్ కానీ, మీ మామయ్య కానీ ఎవరో ఒకరు పోయి పరీక్షా కేంద్రం ఎక్కడుంది అనేది ఒకసారి సందర్శించి ఒక ఐడియాకి రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత పాయింట్ నెంబర్ 3లో చెప్పినట్లుగా మీరు పరీక్షా కేంద్రానికి కనీసం 9 గంటల లోపు వెళ్ళిపోవాలి. పరీక్షా కేంద్రం వద్ద ఉండాలి కనీసం 9 గంటలకు. అంటే అరగంట ముందుగా పరీక్షా కేంద్రం వద్ద తప్పనిసరిగా ఉండాలి. ఇంకాస్త ముందున్నా చాలా సంతోషం. మీ దగ్గర ఉన్న హాల్ టికెట్ ఎంత ముఖ్యమైనదంటే అది పరీక్షలో ఉపయోగపడుతుంది. పరీక్ష అయిపోయినప్పటికి కూడా మీ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ కొరకు ఆ హాల్ టికెట్ను ఉంచుకోవాలి. తర్వాత పరీక్ష ప్రారంభమైన తర్వాత ఏ ఒక్క విద్యార్థిని అలౌ చేయరు. అదేవిధంగా పరీక్ష అయిపోయేంత వరకు ఏ ఒక్క విద్యార్థిని బయటికి అలౌ చేయరు. అంటే ఏంటంటే పరీక్ష ప్రారంభమైన తర్వాత బయట నుంచి లోనికి విద్యార్థిని అలౌ చేయరు. పరీక్ష స్టార్ట్ అయిన తర్వాత పరీక్ష హాల్లో ఉన్న విద్యార్థులను మధ్యలో వెళ్తామంటే ఎట్టి పరిస్థితిలో అలౌ చేయరు. పరీక్ష అయిపోయేంత వరకు ఆ పరీక్షా కేంద్రంలో ఉండాల్సిందే. తర్వాత మీ హాల్ టికెట్ను పరీక్షా కేంద్రంలోనికి వెళ్ళినప్పుడు పరీక్ష హాల్లోను అధికారులు ఎవరైనా అడిగినా అది తప్పనిసరిగా చూపించాలి. కాబట్టి హాల్ టికెట్ లేనిచో ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని పరీక్షకు అలౌ చేయరు. హాల్ టికెట్ జాగ్రత్తగా చూసుకొని బయలుదేరండి. ఇక అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మనము బ్లూ బాల్ పాయింట్ పెన్ కానీ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడాలి. బ్లూ కలర్ అయినా బ్లాక్ కలర్ అయినా బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఓఎంఆర్ షీట్స్ను మనము బబుల్ చేసేదానికి వాడాలి. జాగ్రత్తగా గమనించండి. తర్వాత అత్యంతమైన ముఖ్యమైన విషయం ఏంటంటే ఓఎంఆర్ షీట్ను మనం ఏ విధంగా చూసుకోవాలి. ఓఎంఆర్ షీట్ను చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎగ్జామినేషన్ హాల్లో కొంతమంది ఓఎంఆర్ షీట్లో ఏం చేస్తారంటే సంబంధం లేని విషయాలు రాస్తూ ఉంటారు. ఇంకొంతమంది గుర్తులు వేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే మతపరమైన గుర్తులు వేస్తూ ఉంటారు అన్నమాట. అవి ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. నెక్స్ట్
కొంతమంది ప్రార్థనలు రాస్తూ ఉంటారు దానిపైన, దేవుడా నాకు పరీక్ష పాస్ చేయించు అని చెప్పేసి. ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటివి సంబంధం లేని విషయాలు అందులో వ్రాయకూడదు. ఇంకొంతమంది ఏం చేస్తారు, ఓఎంఆర్ షీట్ బాగా ఉంది కదా అని చెప్పేసి రఫ్ వర్క్ దానిపైన చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల మీరు ఎంత బాగా చదివి ఎంత చక్కగా బబుల్ చేసినా ఇవన్నీ ఓఎంఆర్ షీట్లో కనబడతానే ఆ ఓఎంఆర్ షీట్ ఇన్వాలిడ్ అయిపోతుంది. మీ ఓఎంఆర్ షీట్ను వాల్యూ చేసే మిషన్స్ ఇటువంటి గుర్తులంటూ ఉన్నాయి కాబట్టి అసలు వాల్యూ చేయకుండా 0 వచ్చేస్తాయి. కాబట్టి మనం ఓన్లీ బబులింగ్ సంబంధిత విషయాలు మాత్రమే ఓఎంఆర్ షీట్ పైన నింపవలసి ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. తర్వాత క్యాలిక్యులేటర్స్ కానీ గణితానికి సంబంధించిన లెక్కల పట్టికలు ఉంటాయి. ఆ పట్టికలు కానీ పేజర్లు కానీ సెల్ ఫోన్స్ కానీ ఇతర ఏ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా మీరు తీసుకుపోకూడదు. అంతేకాకుండా కొన్ని విడి పేపర్స్ ఉంటాయి, వైట్ పేపర్స్, అవి దేనికైనా పనికొస్తాయిలే అని చెప్పేసి అటువంటి వచ్చిన మిమ్మల్ని డీబార్ చేసి పక్కన పెడతారు, గుర్తుపెట్టుకోండి. సో ఇటువంటివన్నీ ఫర్బిడెన్ మెటీరియల్. యూ షుడ్ నాట్ బ్రింగ్ సచ్ టైప్ ఆఫ్ ఫర్బిడెన్ మెటీరియల్ ఇన్ టు ది ఎగ్జామినేషన్ హాల్. ఇఫ్ యూ డూ సో యూ విల్ బి ఇన్వాలిడ్. నెక్స్ట్, whenever you are taking this examination, you should not talk with others. ఇతరులతో మాట్లాడకూడదు. ఇతరులతో మాట్లాడితే అందులో ఉన్న ఇన్విజిలేటరు మిమ్మల్ని బయటికి పంపిస్తాడు, లేకుంటే అక్కడ ఉన్న చీఫ్ సూపరింటెండెంట్ గారికి మిమ్మల్ని అప్పగిస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్తారు, మీ పని మీరు చూసుకుంటారు, వచ్చేస్తారు. దట్స్ ఆల్. ఒకరి దగ్గర నుంచి సహాయం పొందకండి, ఒకరికి సహాయం చేయకండి. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఓఎంఆర్ షీట్ పైన సంతకం పెట్టడం. ఓఎంఆర్ షీట్ పైన మీ ఇన్విజిలేటర్ సమక్షంలో మీరు సంతకం చేయాలి నిర్ణీతమైన బాక్స్లో. అయితే ఆ సంతకం ఎలా ఉండాలి అంటే మీరు అప్లికేషన్ ఫామ్ పైన పెట్టిన సంతకం మాదిరిగానే ఉండాలి. మరి అప్లికేషన్ ఫామ్ పైన ఎప్పుడో పెట్టాం కదా సార్, మాకు గుర్తుండదు కదా అంటే ఇంకా ఈజీ మెథడ్ ఏంటంటే మీకు హాల్ టికెట్ వచ్చి ఉంటుంది. ఈ హాల్ టికెట్లో మీ ఫోటో ఉంటుంది. ఫోటో కింద మీ సంతకం వచ్చి ఉంటుంది. ఆ సంతకాన్ని గమనించి ఆ సంతకం మాదిరిగానే మీరు ఓఎంఆర్ షీట్లో ఇన్విజిలేటరు సమక్షంలో సంతకం పెట్టాలి. జాగ్రత్తగా ఉండండి. కొందరు మతిమరుపుతోనో పరధ్యానంలోనో ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత ఓఎంఆర్ షీట్ను చక్కగా తీసుకొచ్చేస్తూ ఉంటారు. ఆ విధంగా తీసుకురావడం వల్ల మీ యొక్క ఎగ్జామినేషను ఇన్వాలిడ్ కావడమే కాకుండా మీ పైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తారు. ఓఎంఆర్ షీటు అది ప్రభుత్వానిది. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత అది ఇన్విజిలేటర్ గారికి మీరు అప్పగించి రావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఓఎంఆర్ షీట్ని తీసుకురాకూడదు. ఇక హాల్ టికెట్ పైన ఉన్న వివరాలు ఒకసారి సరి చూసుకోండి. దాదాపుగా అవన్నీ కరెక్ట్గానే ఉంటాయి. అయితే అక్కడ ఇక్కడ కొన్ని ప్రాబ్లం ఏంటంటే ఫోటో సరిగ్గా స్కాన్ అవ్వదు అక్కడ. అటువంటిప్పుడు మీ ఫోటో కొన్ని సందర్భాల్లో అస్పష్టంగా రావచ్చు మనం ప్రింట్ తీసినప్పుడు. అటువంటి పరిస్థితుల్లో అరే ఫోటో లేదని చెప్పి భయపడాల్సిన పని లేదు. ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటో స్థలంలో అతుకుపెట్టుకొని మీ హెచ్ఎం గారి దగ్గర అటెస్ట్ చేయించుకోండి, సంతకం పెట్టించుకోండి ఫోటో పైన. ఆ తర్వాత స్కూల్ స్టాంప్ కూడా వేయించుకోండి, హాల్ టికెట్ మీ దగ్గర పెట్టుకోండి. ఎవరు మిమ్మల్ని ఏమి అడగరు అన్నమాట. కాబట్టి మీరు ఎలాగో మంచిగా చదువున్నారు కాబట్టి ప్రశాంతంగా నేను చెప్పిన జాగ్రత్తలన్నీ పాటిస్తూ మీరు ఎగ్జామినేషన్ హ్యాపీగా రాయండి. విజయము మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్.